పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. లవ్ ఈ లోకం పుట్టినప్పటి నుండి ఫస్ట్ లవ్ ఎప్పుడు ఎలా పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ అది లవ్ అని వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. మనకి కావాల్సిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా అప్పుడు లవ్ యొక్క ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు. సో న్యాచురలీ అమ్మాయిలకి ఎవరి దగ్గర సేఫ్ గా అనిపిస్తుందో, అబ్బాయిలకి ఎవరినైతే సేఫ్ గా చూసుకోవాలని అనిపిస్తుందో అదే లవ్ అని అప్పట్లో అనుకునేవారు. కాలం మారగా లవ్ చేసే విధానం కూడా మారింది. రాజా కాలంలో ఒకలాగా, ఆ తర్వాత ఒక్కో కాలంలో ఒక్కోలాగా. 80s వరకు చూడని ప్రేమ, వన్ సైడ్ లవ్ ఇలాగా. ఏదైతే మనకి కష్టపడి వస్తుందో దానికున్న వాల్యూ ఎక్కువ. ఈజీగా వస్తే ఇంతేనా అని అనిపిస్తుంది. అదే జరిగింది. ఫోన్, ఈమెయిల్, వాట్సాప్, ఆ తర్వాత టిండర్, బంబుల్ అని పోను లవ్ చాలా ఈజీ అయింది. రిలేషన్షిప్, కమిట్మెంట్, ఎమోషన్స్ ఇవన్నీ క్రింజ్, బూమర్ అని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈజీగా దొరకడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని మార్చుకుంటూనే వెళ్లారు. అప్పుడే ఇదేరా లైఫ్, మన లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడు, ఇంత ఫార్వర్డ్ గా ఉన్నాం చూడు అని 2K తర్వాత అందరూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఇలాగే కొనసాగింది. కానీ వాళ్ళందరికీ ఒక 40-45 ఏళ్ళు వచ్చాక బాగా ఆడి అణిగిన వయసు, సెక్స్ ఒక్కటే సరిపోదు అని తెలుసుకున్న వయసు. అప్పటి నుంచి కొంచెంగా ఎమోషనల్ సపోర్ట్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే వాళ్ళు ఈజీగా బ్రేకప్ చెప్పిన వాళ్ళని మిస్ అవ్వడం మొదలు పెట్టారు. చనిపోయేటప్పుడు ఎవరో ఒక్కరితోనే మనకి ఉండాలని అనిపిస్తుంది కదా, ఆ ఒక్కరితోనే ఈ జీవితం అంతా జీవించి ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో అని అనిపిస్తుంది కదా. అలాంటి ఒకరి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. వెతకాలని బయలుదేరారు. 2030లో ఒక పెద్ద మార్పు మొదలైంది. సిచ్యువేషన్షిప్, బెంచింగ్, కఫింగ్ అని అన్న ప్రతి ఒక్కరూ రీయూనియన్ విత్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, లవ్ ఫర్ ఎవర్ అని మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనకి నచ్చే వాళ్ళని వెతికి కనిపెట్టి అద్భుతంగా ప్రేమించి a beautiful forever with that person అలాగా మారిపోయింది. The cycle has changed again. సో నీకు ఎవరైనా నచ్చితే ఏది ఏవైనా సరే వాళ్ళని మిస్ అవ్వకు.